ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనం. ఆ గోత్రకర్తలు మశ్చరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి స్తుతించడం, దేవుడు అని పలకడం, దేవుణ్ణి గుర్తించడం, ఆయన పేరు యెహోవానో లేకపోతే ఆయన రకరకాలుగా పిలవడం, అదృశ్యుడైనటువంటి ఆత్మస్వరూపైన దేవుణ్ణి గుర్తించడం, ఆయన సాన్నిధ్యాన్ని ఫీల్ కావడం, ఇవన్నీ ఎంత గొప్ప అనుభవాలండి. హేతువాదులకో నిరీశ్వరవాదులకో లేనటువంటి అనుభవాలు దేవుడు మనకిచ్చాడు. దేవుడు ఉంటే చూపించండి అని వాళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నారు. చూపించబడేటువంటి అనుభవం కాదు, అనుభవించబడేటువంటి అనుభవం. దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను స్టార్టింగే ఆదికాండంలోనే బైబిల్లోనే 66 పుస్తకాల్లో మొదటి పుస్తకంలోనే దేవుడు అనేటువంటి ప్రస్తావన ఉంది. కొంతకాలం తర్వాత ఎక్కడో ఆదికాండం 20వ అధ్యాయంలోనో లేకపోతే 25లోనో దేవుడు అనే మాట వచ్చిందనుకో, ఓహో ఈ ముందంతా ఎవరి ప్రమేయం ద్వారా జరిగింది, తర్వాత గాడ్ ఎంటర్ఫియర్ అయ్యాడు, లేకపోతే మనోళ్ళు గాడ్ అనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకున్నారు అని అనుకోవచ్చు. కానీ స్టార్టింగ్లోనే దేవుడు అంటున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుణ్ణి ఎవరు కనుగొనలేదు, దేవుణ్ణి ఎవరు ఇన్వెంట్ చేయలేదు. ఎవరో కనిపెట్టినటువంటి భావన కాదు దైవికమైన భావన. ఈ వాదన తప్పు అని చెప్పడానికి కీర్తనాకారుడు సింపుల్ ఒక మాట అన్నాడు. దేవా, పర్వతములు పుట్టకముందే, భూమి మీద పర్వతాలు చాలా ఉన్నాయి, ఆ పర్వతాలు పుట్టకముందే, ఎత్తైన పర్వతాలు పుట్టకముందే, మెట్టలు పుట్టకముందే, మౌంటైన్స్, హిల్స్ ఇవన్నీ పుట్టడానికి ముందే, అనగా ఈ క్రియేషన్ అంతా ఏర్పడడానికి ముందుగా, అనగా ఇంకా చెప్పాలంటే సైంటిఫిక్గా చెప్పాలంటే, శాస్త్రీయంగా చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ ఏర్పడడానికి ముందుగా, బిగ్ బ్యాంగ్ జరగడానికి ముందుగా, దేవుని స్తోత్రం, ఏమీ లేనప్పుడు, నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు. గాడ్ వాజ్ దేర్, గాడ్ ఈజ్ దేర్ అండ్ గాడ్ వుడ్ బి దేర్. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటూ ఉన్నాడు, దేవుడు ఉండబోతాడు. దేవుని ధిక్కరించిన వాళ్ళు, దేవుని వ్యతిరేకించిన వాళ్ళు, దేవుడు లేడని ఫిలాసఫీలు చెప్పిన వాళ్ళు, బోధలు చేసిన వాళ్ళు అంతరించిపోతున్నారు. కానీ దేవుడు మాత్రం నిత్యం ఉన్నాడు. నిత్యుడైనటువంటి దేవుడు, ఏజ్తో ప్రమేయం లేని దేవుడు, శరీరము లేని దేవుడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన మహావృద్ధుడు అని పోల్చబడ్డాడు. మహావృద్ధుడు అని చెప్పండి, మహావృద్ధుడు కాదు, తర్జుమా తప్ప. హీస్ అ ఏన్షియంట్ వన్, అనగా పురాతనమైన వాడు, ప్రాచీనమైన వాడు, అనగా కాలం పుట్టక ముందే ఉన్నవాడు. దేవుడు, గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గుడ్. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో దేవుడు తోడుగా ఉన్న యోసేపును గురించి, 17 సంవత్సరాలకు ముందు, అనగా ద్వేషించబడ్డానికి ముందు, అతని మీద అన్నల మత్సరము పడడానికి ముందు, అప్పటి నుంచి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని కాదు, కానీ పర్టికులర్ అక్కడి నుంచి రాయబడింది, వాళ్ళు అతని మీద మత్సరపడ్డారు. దే మూవ్డ్ విత్ ఎన్వీ ఆర్ జెలసీ. మత్సరపడ్డారు అని కాదు, మత్సరపడి ముందుకు సాగారు. మత్సర పడుతూనే ఉన్నారు వాళ్ళు. దే మూవ్డ్ విత్ ఎన్వీ, అనగా వాళ్ళ మత్సరము వాళ్ళని మోటివేట్ చేస్తుంది, వాళ్ళ యొక్క అసూయ వాళ్ళని మోటివేట్ చేస్తుంది. వాళ్ళ శరీర సంబంధమైనటువంటి ఆ ఫ్లెష్లీ డిజైర్, ఆ కార్నల్ డిజైర్, ఆ కార్నల్ ఫీలింగ్ వాళ్ళని గైడ్ చేస్తుంది. కానీ యోసేపును గైడ్ చేయడానికి, మత్సరము మరణించినటువంటి, మత్సరానికి అవకాశం లేనటువంటి యోసేపు, అంటే యోసేపు మానవుడు కాదా? యోసేపు మానవుడే. యోసేపు, జోసెఫ్ వాజ్ నాట్ ఎన్ ఏంజల్ కాదు ఆయన.
దేవదూత కాదు, యోసేపు అనే దేవదూత కాదు, మిగతా గోత్రకర్తలు దురాత్మలు కాదు. వాళ్ళు మనుషులు, ఈయన మనుషుడే. ఈ మనుషులు అందరూ కలిసి ఒక ఇంట్లో ఉన్నారు. కానీ ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. తన ఫ్రెండ్స్కి లేదా బయట వాళ్ళని తన ఫ్రెండ్స్కి చెప్పకుండా, ఒకవేళ వీళ్ళ అన్నలు వచ్చారు, యోసేపు ఫ్రెండ్స్ వచ్చి, అన్నలారా ఏడి మా ఫ్రెండ్ ఏడి, లేడు రా, వాడిని చంపేసింది, ఆ సింహం ఏదో పులి ఏదో చంపేసింది, మేము ప్రయత్నం చేసాం వాడిని సేవ్ చేయాలని, కానీ కుదరలేదు, వాడు ఉంటే బాగుండేది, వాడు ఉంటే కలలు అనేవాడు, సరే లేడు ఏం చేస్తాం అని వాళ్ళు చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఉండొచ్చు. జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే ఇది. స్తోత్రం. దేవుడు తోడుగా ఉన్నటువంటి యోసేపు, దేవుడు అండగా ఉన్నటువంటి యోసేపు. దేవునికి అండగా ఉన్నాడా? అడ్డు బండగా ఆయన లేడు. నిన్ను ఎక్కించి నిన్ను ఉన్నతమైన స్థానాలకు ఎక్కించడానికి తాను బండగా మారి తన మీదకి ఎక్కమంటున్నాడు, తనను అధిరోహించమంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి. పర్వతారోహకుడు కాదు, పర్వతారోహకుని ప్రార్థన కాదు అది, ఒక పరిశుద్ధుని ప్రార్థన. నన్ను బండ మీదకి ఎక్కించు. ఏ బండలో నుంచి నీళ్లు వచ్చాయో, ఏ బండలోంచి తైలం వచ్చిందో, ఏ బండలో నుంచి తేనె వచ్చిందో, ఏ బండలో నుంచి అగ్ని వచ్చిందో, ఎన్ని బండలోంచి వచ్చాయి, వీటి గురించి గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. నిన్ను ఎక్కించాలని చూస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేశమందు ఉన్నతమైన స్థలముల మీద అన్ని ఆరాధనలు జరుగుతున్నాయి. నిన్ను అక్కడ పెడుతున్నట్టు అన్ని ఆరాధనలు అంతం చేయడానికి నిన్ను అక్కడ పెడుతున్నాడు అని అర్థం. స్తోత్రం. అసలు సిసలైన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన జరిపించడానికే నిన్ను ఇక్కడ పెట్టాడు. నీ నియామకం యొక్క ఉద్దేశాన్ని మరిచిపోయి నువ్వు కూడా అన్ని ఆరాధనలో ఉంటే, స్ట్రేంజ్ ఫైర్తో నువ్వు ఉంటేలాగా, అన్ని అగ్నితో ఉంటేలాగా. సరే, దేవుని స్తోత్రం. ఒకటి, అతడు వర్ధిల్లాడని. స్తోత్రం. అర్థమవుతుంది పోతీఫరుకి, వీడు అడుగు పెట్టాడు, ఆశీర్వాదాలు వచ్చాయి. సాధారణంగా పనులు రావడం పోవడం అది కామనే, దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ పనివాడు అడుగు పెట్టాడు. ఈ పనివాడు అడుగు పెట్టిన తర్వాత పరిస్థితులన్నీ మారినాయి. అభిషక్తుడు ఒక ఇంట్లో ప్రవేశిస్తే పరిస్థితులన్నీ మారతాయి, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధులు ప్రవేశిస్తే పరిస్థితులు మారతాయి. స్తోత్రం. ఆ ఇంటికి అప్పుడప్పుడు వస్తున్నాడు దేవజనుడు. స్తోత్రం. అప్పుడప్పుడు వస్తుంటాడు. ఆయన గదిని కావాలంటే అవసరమైతే తర్వాత రోజుల్లో మనం వాడుకోవచ్చు. వాళ్ళ ఇంటిలోకి వస్తూ పోతుండడం వల్ల గది కట్టుకోవడానికి కావలసిన వనరులు దేవుడు ఇచ్చాడు. వాళ్ళ ఇల్లు సరిపోతుంది. ఒకవేళ వాళ్ళ ఇల్లు సరిపోలేదేమో, ఎందుకు దేవుడు మా ఇంట్లో మేము ఉండే చోట ఎందుకులే, కాపురం చేసే చోట ఎందుకులే అని భావించిందేమో ఆ స్త్రీ. ప్రత్యేకమైన వానికి ప్రత్యేకమైన స్థలం కావాలని భావించింది ఆ స్త్రీ. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నట్టు యోసేపు వర్ధిల్లాడు, విజయం సాధించాడు. స్తోత్రం. మూడోది, అతడు విస్మరించాడు. తనని విసిగిస్తున్నటువంటి, తనని శోధిస్తున్నటువంటి శక్తి, తనని శోధిస్తున్నటువంటి ఐగుప్తు శక్తి, ద లస్ట్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తు యొక్క శరీర సంబంధమైన తత్వం, దాన్ని జయించాడు ఆయన. విస్మరించాడు. అతను ఆ మాట విన్నవాడు కాదు. అతనికి చెవుడా కాదు, చెవి చక్కగా వినబడుతుంది, కానీ ఆమె మాట విన్నవాడు కాదు. మిగతా విషయాలన్నింటిలో ఆ మాట విన్నాడు. స్తోత్రం. పడుకునేంత వరకు పని చేసుకో అన్న దగ్గర ఓకే, ఆ పంచే ఈ పంచే బాధ్యతలన్నీ చేశాడు. కానీ శయనించడం అనేటువంటి శాస్త్రాతీతమైన, శాస్త్ర వ్యతిరేకమైనటువంటి ఆ కార్యానికి మాత్రం సారీ మేడం అని చెప్పగలిగాడు. దేవుని స్తోత్రం. విస్మరించాడు. మనల్ని శోధించేటువంటి శక్తులు ఉంటాయి, యెజబేలు శక్తులు ఉంటాయి,
మనల్ని శోధించే దలీలా శక్తులు ఉంటాయి, మనల్ని మోహించేటువంటి, మనల్ని వశపరుచుకోవాలని ప్రయత్నం చేసే లోకపు శక్తులు ఉంటాయి, బబులోని శక్తులు ఉంటాయి, మహావేశ్య యొక్క శక్తులు అవి. సరే, వాటన్నిటిలోకి వెళ్ళలేదు. మనం జయించాలి. మనం వి షుడ్ బి an ఓవర్కమర్గా మారాలి. 4వ విషయము, అతడు కనికరింపబడ్డాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, కటాక్షం దొరికింది. అధికారి యొక్క, అధిపతి యొక్క, ఆ విచారణకర్త యొక్క, లేదా ఆ వ్యక్తి యొక్క, సదరు వ్యక్తి యొక్క స్తోత్రం, కటాక్షం దొరికింది. స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడు. అది చూసే వాళ్ళకి పక్షపాతం అనిపించవచ్చేమో, అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని హెచ్చిస్తున్నప్పుడు పక్షపాత ధోరణిలో ఏదో జరుగుతుందని, ఏదో జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని ఏదో చెప్పొచ్చు. కానీ దేవుడు నిన్ను మెల్లమెల్లగా ఎక్కి వెళ్తున్నప్పుడు కొంతకాలం నీ గురించి కామెంట్లు చేయొచ్చు. ఆ తర్వాత కామెంట్లు ఆగిపోతాయి, నెగిటివ్ కామెంట్లు ఆగిపోతాయి. తర్వాత అంతా అప్రిషియేషన్స్, పొగడ్తలే. వా, ఎంత గొప్పోడండి. మొదట్లో విమర్శలు అనుభవించి తర్వాత విజేతగా మారినప్పుడు ప్రజల యొక్క ప్రశంసలే వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వ్యక్తిగతమైనటువంటి కటాక్షము పొందాడు. 5వదిగా మనం ఆలోచించాం, అతనికి విశేషమైన హక్కు దొరికింది. జన్మ హక్కు దొరికింది, జ్యేష్ఠత్వపు హక్కు దొరికింది. దేవుని స్తోత్రం. రూబేనుకు మిస్ అయింది, అతనికి దొరికింది. రూబేను పోగొట్టుకున్నదాన్ని అతను పొందాడు. బలవంతుడైనటువంటి యూదాకు రావాల్సింది, యూదాలో నుంచి ప్రముఖుడు వచ్చినప్పటికీ, తనలో నుంచి ప్రముఖుడు రానప్పటికీ కూడా, తనలో నుంచి కేవలము ఎఫ్రాయిము మనిషే వచ్చారంతవరకే. తనలోంచి ప్రముఖుడు రాలేదు. ఎఫ్రాయిము ప్రముఖుడు కాదు, మనిషే ప్రముఖుడు కాదు. కానీ యూదాలో నుంచి కొంతకాలానికి ఒక ప్రముఖుడు వస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మెస్సియా ప్రముఖుడు అని పిలువబడ్డాడు. అభిషక్తుడు ప్రముఖుడు అని పిలువబడ్డాడు. ప్రముఖుడు, ప్రాముఖ్యమైన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాకోబు యొక్క బలిష్ఠుడని, ఇలా రకరకాల పేర్లతో ఆయన పిలువబడ్డాడు. దేవుని స్తోత్రం. విశేషమైన హక్కును పొందాడని నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకునేటప్పుడు దయచేసి శ్రద్ధగా ఆలకించండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేటటువంటి బిజీలో మీరు ఉండొచ్చు. లేదు అంటే మార్నింగ్ ఎక్సర్సైజులు, లేకపోతే కొంతమంది క్రైస్తవులు యోగా చేస్తున్నారు. ఆ యోగాలు గీగాలు చేయడానికి వీల్లేదండి. ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయొద్దు. యోగా అనేది ఇట్స్ నాట్ బిబ్లికల్. ఎందుకు ఏంటి అనే దాని గురించి మీరు గూగుల్ సెర్చ్లో మీరు చూసుకోండి. ఇప్పుడు దాన్ని వివరించి నేను టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు మీ బిజీలో ఉన్నప్పటికీ కాస్త మీ దృష్టి దేవుని వాక్యం మీద ఉంచాల్సిందిగా కోరుతున్నాం. మన దేవుని వాక్యాన్ని ఆలోచించుకోబోతున్నాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనం. నిన్న కూడా ఇదే వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 7th chapter 9th verse. ఆ గోత్రకర్తలు మత్సరపడ్డారు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గోత్రకర్తలు ఓ 10 మందికి పైగా, 11 మంది, వీళ్ళందరూ మత్సరపడ్డారు. వాళ్ళందరూ ఏకంగా కూడి మత్సరపడ్డారు. మత్సరపడకుండా మౌనం వహించినటువంటి యోసేపు మత్సరము అనేటువంటి ఆ బాణాల్ని, ఆ అగ్ని బాణాల్ని ఎదుర్కొన్నటువంటి యోసేపు. ఎంతకాలం ఉంటుంది మత్సరం? ఎంతకాలం ఉంటుంది పగ? ఎంతకాలం ఉంటుంది అసూయ? నిన్ను చంపుతాను అని అనుకున్నటువంటి అన్నయ్య 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్నప్పుడు మారిపోలేదా? మారిపోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకోలేదా? అంతేనండి, మనుషులు మారిపోతారండి. ఈ రోజుల్లో నా పగ వచ్చే సంవత్సరం లేదా 10 సంవత్సరాల తర్వాత ఉంటుందని చెప్పలేదు. పగ చల్లారిపోవచ్చు, కానీ చల్లారకుండా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వేరే విషయం, మనం వాటిలోకి వెళ్ళలేదు. గోత్రకర్తలు అమ్మివేశారు. అమ్మివేసినటువంటి
16 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి అమ్మివేసినటువంటి తమ సహోదరుని చూశారు. 16 సంవత్సరాల తర్వాత 16 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాత యోసేపు కాదు, బాలుడైనటువంటి యోసేపు కాదు, లేదా యవనస్తుడైన యోసేపు కాదు, మా మెచ్యూర్డ్ యోసేపు. కేవలము దర్శనాలు చూసేటువంటి యోసేపు కాదు, ఇప్పుడు దర్శనాల్ని వ్యాఖ్యానించేటువంటి యోసేపు. ఒక్క దర్శనం అతని జీవితాన్ని మార్చింది. ఒకటి, అతను కన్న 2 కళలు అతని మీద అసూయపడేటట్టు చేసి అతని ఇంట్లోంచి వెళ్ళగొట్టాయి, లేకపోతే బయటికి పంపించేట్టు చేసాయి, ఇంట్లోకి రానివ్వకుండా చేసాయి, లేదంటే ఎక్కడికో అమ్మి వేసేటట్టు చేసాయి. రెండోది, ఫరో యొక్క కళ అతని జీవితాన్ని మార్చింది. ఫరో కళకు వ్యాఖ్యానం చేయడం వల్ల, కళ కనడం వల్ల, కళ వ్యాఖ్యానం చేయడం వల్ల అతని జీవితమే మారిపోయింది. నీ జీవితం మారాలంటే నువ్వు కళ కనాలి, నువ్వు కళను వ్యాఖ్యానించాలి, అప్పుడు నీ జీవితం మారుతుంది. ఇంకా అదే పనిగా మీరు ఏమైనా కళలు కన్నారా చెప్పండి, దాని అర్థం చెప్తానని అడగడం, దానికి ఏదో తోచిన వ్యాఖ్యానాలు చెప్పడం అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. గాడ్ గివెన్ డ్రీమ్ ఒకటి ఉంది, ఆ డ్రీమ్ చేస్ చేయడం కోసం ఏదో ఒకటి చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోసేపుకి ఇచ్చినట్టు కళను ఆయన మర్చిపోలేదు. యోసేపు కళను గోత్రకర్తలు ఏదో చెప్పేవాడు గుర్తులేదు, కానీ యోసేపు తండ్రి ఆ కళను గుర్తుపెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనం మన మూలవాక్యం అది. దాన్ని మనం గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు, ఐగుప్తు వారికి అమ్మబడుటకు, ఐగుప్తు వారి చేతిలో బానిసగా ఉండుటకు, పోనీలే దరిద్రుడు దూరం అయిపోయాడు, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఇక మనం వాడిని చూస్తామో లేదు, మరి ఏం వాడిని ఎందుకు చూడాలి, ఇలా రకరకాల ఆలోచనలతో వారు వెళ్ళారు. 16 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసినట్టు పాపం దేవుడు పశ్చాత్తాపపడేటట్టు చేశాడు. 16 సంవత్సరాల క్రితం జరిగిన పాపమే కదా అని చెప్పేసి దేవుడు వదిలిపెట్టలేదు, వాళ్ళలో పశ్చాత్తాపం దేవుడు పుట్టించాడు. స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు అతనికి తోడై ఉండి, దేవుని స్తోత్రం, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్పి నేను ముందుకు సాగుతాను. మన టైటిల్ చూడండి, వేరుపరచబడిన వాడు ఎవరు? సెపరేట్ అయిన వాడు ఎవరు? వాళ్ళ మధ్యలో ఉండకుండా దూరంగా వెళ్ళినోడు ఎవరు? దూరంగా నాటబడింది ఎవరు? చదువుదాం. ఆదికాండం 49వ అధ్యాయం 26వ వచనం. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రజల మగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నెడి నెత్తి మీదను ఉండును. స్తోత్రం. యోసేపు తల మీదను అని రాయబడింది. స్తోత్రం. 49వ అధ్యాయం అంటే అంత్య దినములో మీకు జరగబోయే వాటి గురించి చెప్తానని చెప్పినట్టు మాట. యోసేపుని గురించి చెప్తున్నాడు. తన సహోదరుల నుండి 16 సంవత్సరాలు వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండును. ఏంటి? ఆశీర్వాదాలు, దీవెనలు, పైన చెప్పబడిన దీవెనలు. తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాడు, సెపరేటెడ్ వన్, వేరైన వాడు. తానే స్వయంగా వేరు కాలేదు, నాకు ఇష్టం లేదు, మీ 11 మంది వ్యవహారం నాకు నచ్చడం లేదు, మీ అందరికి బాయ్ అని చెప్పేసి వేరు కాలేదు. తాను వేరు కాలేదు, వేరు కావలసిన పరిస్థితి వచ్చింది. వేరుపరచబడిన వాడు. 26వ వచనం వాడుక భాషలో చదువుకుందాం. నా తల్లిదండ్రులకు ఎన్నెన్నో మేలు జరిగాయి, మరియు నీ తండ్రినైనా నేను అంతకంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాను. నీ సోదరులు నీకు ఏమీ లేకుండా నిన్ను విడిచిపెట్టి వేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇప్పుడు నా ఆశీర్వాదములన్నీ కొండంత ఎత్తుగా నీ మీద కృమ్మరించబడతాయి. స్తోత్రం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్నట్టు విషయాలు. వేరుపరచబడిన వాడు. యోసేపును గురించి మనం కొన్ని విషయాలు 6 వచనాల్లో, సుమారు 6 వచనాల్లో స్టెఫన్ గారు యోసేపును గురించి చెప్పిన మాటలు. యోసేపును గురించి ఇంచుమించు 37వ అధ్యాయంలో ఆరంభమవుతుంది. 38లో ఆయన గురించి మళ్ళీ లేదు, మళ్ళీ 39లో ఆరంభమవుతుంది. అనగా సుమారు 13 అధ్యాయాల్లో
37 నుంచి 50 దాకా, లేకపోతే నిర్గమకాండం 1వ అధ్యాయంలో కూడా ఉంది. అనగా 14వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, 15వ అధ్యాయము, తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, 16 అధ్యాయాలు. 16 అధ్యాయాల్లో యోసేపును గురించి రాయబడింది బైబిల్లో. ఇక్కడ 6 వచనాల్లో యోసేపును గురించి రాయబడిన మాటలు. వాటిలో చెప్తున్నటువంటి 7 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము 9వ వచనం మొట్టమొదటి మాట, అతడు అమ్మబడ్డాడు. హి వాజ్ సోల్డ్ అవుట్. ఒకటి అమ్మబడిన వాడు, అమ్మబడిన యోసేపు. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము 7వ అధ్యాయము 9వ వచనంలోనే, దేవుడు అతనికి తోడై ఉండి, దేవుడు తోడుగా కలిగిన వాడు, అద్వితీయుని యొక్క సాన్నిధ్యము కలిగిన వాడు, తోడు కలిగిన వాడు. ఒకటి అమ్మబడిన వాడే, కానీ దేవుని తోడు కలిగిన వాడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనంలో చివరి భాగంలో, అతని శ్రమలన్నిట్లో నుంచి తానే మెల్లగా బయటపడ్డాడని కాదు, దేవుడు తప్పించాడు. నువ్వు అనుకుంటాను నేనే మెల్లగా బయటపడతాను అనుకోని కాదు, దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని, దయను, వీటన్నిటిని వినియోగించుకోవడం ద్వారా మెల్లగా బయటపడేటట్టు చేస్తాడు. నాకు కలిగిన శ్రమ అన్నింటిలో నుంచి తప్పించాడు, అనర్థాల నుంచి తప్పించాడు దేవుడు. అనర్థాల నుంచి తప్పించబడినటువంటి యోసేపు. ఒకటి అమ్మబడిన యోసేపు, రెండవది అద్వితీయుడైనటువంటి దేవుని సాన్నిధ్యం కలిగినట్టు యోసేపు, మూడవది ఆయన అనర్థాల నుంచి తప్పించబడినట్లు యోసేపు. నాలుగో విషయం 7వ అధ్యాయము 10వ వచనం, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించబడినందున, ఐగుప్తు రాజైన ఫరో అతనికి దయను జ్ఞానం అనుగ్రహించాడని కాదు, తోడుగా ఉన్నవాడు, శ్రమలను తప్పించినవాడు, దయనిచ్చాడు. అతడు మనుషుల దయ అందును వర్తిల్లాడు అని రాయబడింది. దయ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, దైవికమైన జ్ఞానం ఇచ్చాడు. స్తోత్రం. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఇచ్చాడు. అంటే సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము, యోసేపు ఇచ్చిన జ్ఞానం ఒకటని కాదు. సొలొమోను కన్నా గొప్పవాడు యోసేపు అని నేను అనలేదు. సొలొమోను కన్నా గొప్పవాడు క్రీస్తు. దేవుని స్తోత్రం. సొలొమోను గురించి రాయబడింది, ఆ తూర్పు దేశపు వారందరిలో అతనంత జ్ఞాని ఇంతకుముందు లేడు, ఇక ముందు కూడా ఉండడు అన్నట్టుగా చెప్పబడింది. సొలొమోను యొక్క జ్ఞానం అది. అతనికి, సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన దేవుడు. దేవుడు జ్ఞానం ఇస్తాడు. మీకు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అడగాలని చెప్పాడు. మన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. స్తోత్రం. డబ్బు ఇవ్వడం కన్నా ఆయన జ్ఞానం ఇవ్వగలడు. అంటే డబ్బు ఇవ్వలేడని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దయను, జ్ఞానమును. స్తోత్రం. క్రీస్తు యేసు 2వ పేతురు పత్రికలో మనం గమనిస్తే 3వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది. పేతురు గారు తన చివరి దినాల్లో చెప్తున్నటువంటి మాటలు. అక్కడ ఏమంటున్నాడంటే, మీరు వర్ధిల్లండి, లేకపోతే మీరు అభివృద్ధి పొందండి అని చెప్తున్నాడు. దేంట్లో? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును. కృప ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఆ జ్ఞానమందు అభివృద్ధి పొందితే మహిమ కలుగుతుంది. గ్లోరీ 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 అనడం వల్ల కాదు, మహిమ మహిమ అని అనవడం వల్ల కాదు, కానీ అభివృద్ధి పొందడం ద్వారా ఆయన్ని మహిమపరచగలం. స్తోత్రం, దేవుని స్తోత్రం. నాలుగో విషయం, అనుగ్రహించబడినటువంటి యోసేపు, అనగా ఆశీర్వదించబడినట్లు యోసేపు. ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము 10వ వచనంలోనే రాయబడింది చివరి మాట. ఫరో ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతని అధిపతిగా నియమించెను. ఎస్, అతను ఏమైపోయాడు? అధిపతి. స్తోత్రం, హల్లెలూయా. పతి కావడానికి ముందు అధిపతి అయ్యాడు ఆయన. అతడు అధిపతి అయ్యాడు. స్తోత్రం. అధిపతినిగా నియమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అధిపతి అయినటువంటి యోసేపు. స్తోత్రం. ఆరో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయం 13వ వచనం. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తాను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు, అనగా గోత్రకర్తలకు, మత్సరపడిన వారికి, 16 సంవత్సరాల తర్వాత వాళ్ళలో మత్సరం లేదు.
మొత్తబడిన మత్సరం, మరణించిన మత్సరముతో ఉన్నటువంటి సహోదరులు. ఇక్కడ రాయబడింది, యోసేపు తన అన్నలకు తను తెలియజేసుకున్నాను. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. తనను తాను తెలియజేసి, హలో నేను యోసేపుని, నన్ను మర్చిపోయారా? గుర్తున్నానా? మీరు మర్చిపోయింటారు, నేను మిమ్మల్ని మర్చిపోలేదు. నా రూపం మారి ఉండొచ్చు, పై ఆహార్యము లేకపోతే వస్త్రధారణ, అవుటర్ అపియరెన్స్ మారిపోయి ఉండొచ్చు. ఐఎమ్ ద సేమ్ జోసెఫ్ అని ఆయన అంటున్నాడు. అనగా అందరికీ తెలియజేసుకున్నటువంటి, అప్పటి వరకు రహస్యంగా ఉన్నవాడు, అదృశ్యంగా ఉన్నవాడు, కనబడకుండా ఉన్నవాడని కాదు, కనబరుచుకోకుండా ఉన్నవాడు, ఇప్పుడు అందరికీ తనను తాను బయలుపరుచుకున్నాడు. అందరికీ తనను తాను బయలుపరుచుకున్నటువంటి యోసేపు. 7వ విషయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 14వ వచనం. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలవనంపెను. వారు 75. యోసేపు తన తండ్రి అయిన యాకోబును, స్తోత్రం, మొదటిసారి రెండోసారి వచ్చినప్పుడు తండ్రి గురించి అడుగుతున్నాడు. మీ తండ్రి బాగున్నాడా? మీ తండ్రి ఉన్నాడా? ఏంటి అదని. 16 సంవత్సరాల తర్వాత తండ్రి బతికుంటాడని ఆయనకి నమ్మకం లేదు. కానీ దేవుడు అతని ఆయుష్ను 16 సంవత్సరాలు పొడిగించాడు. ఐగుప్తు దేశంలో అతని ఆయుష్ను 17 సంవత్సరాలు పొడిగించాడు. నీ ఆయుష్ను దేవుడు పొడిగిస్తాడు. దీర్ఘాయుష్మంతులతో భూమి మీద. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ, అందరూ ఎందుకులేండి, కొందరు చాలేండి అని స్వజనులందరినీ పిలువనంపెను. అక్కడి నుంచి ఇన్విటేషన్ వెళ్ళింది, ఈజిప్షియన్ ఆఫీస్ నుంచి. కమాన్, మీరు ఎంతమంది ఉన్నా కానీ వచ్చేసేయండి. 70 మంది ఉన్నారు అని చెప్పబడిన చోట ఇప్పుడు 75 మంది అయ్యారు. యోసేపుకు పుట్టినటువంటి కుమారుల లెక్క అందులో రాయబడలేదు అని వాళ్ళని కలుపుకుంటే ఇలాగని ఇలా చెప్పుకుంటూ వచ్చారులేండి బైబిల్ పండితులు. సరే, మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. 75 మంది, దేవుని స్తోత్రం, 75 మంది తిరిగి వచ్చేశారు. ఆహ్వానించినటువంటి యోసేపు. అధికారం వచ్చేసరికి ఆహ్వానాలు ఇవ్వరు కొంతమంది. అధికారాలు వచ్చిన తర్వాత కొంతమంది అపాయింట్మెంట్లు ఇవ్వరు. కానీ అధికారం వచ్చినప్పటికీ, అధిపతి అయినప్పటికీ కూడా ఆహ్వానించినట్టు యోసేపు. కాబట్టి యోసేపులాగా వేరుపరచబడిన వారికి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ లోకము నుంచి వేరుపరచబడిన మనకు అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక ఆశీర్వాదాలను క్రీస్తులో గుర్తిస్తూ ముందుకెళ్ళడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.